బరువెక్కిన హృదయంతో ఇందుని దగ్గరుండి చూసుకోవాలని, మానసికంగా కుంగిపోకుండా కాపాడుకోవాలని శారద భావిస్తుంది. తన దగ్గరకు వెళ్ళి దగ్గర కూర్చుంటుంది. ఇందు, అత్తయ్య, బాధపడుతున్నావు కదూ? ఏం పర్వాలేదు, ఇప్పుడు నాకు బాగానే ఉంది. నేను త్వరలోనే కోలుకుంటాను. నువ్వు నా గురించి ఏమాత్రం దిగులు పడద్దు అత్తయ్య. నువ్వు నాకు ధైర్యం చెప్పేలా ఉండాలి. అంతేకాని ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. అయినా హాస్పిటల్కి రాలేదని తప్ప ఇంట్లో ఉన్నప్పుడు భావనను ఎంత బాగా చూసుకున్నాడో గుర్తుందా? నాకు సమయానికి మందులిచ్చాడు, జ్యూస్ తాగించాడు, నన్ను కంటికి రెప్పలా కాపాడాడు. అదంతా నాకు ఏమాత్రం తెలియదని బావ అనుకునుంటాడు. కానీ నాకు అవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. నేను స్పృహలో లేను అనుకున్నాడేమో. తను చేసిన ప్రతి పని నాకు తెలుసు అత్తయ్య. ఇప్పుడు నువ్వు చెప్పిందే నిజమవుతోంది. నెమ్మదిగా బావ నాకు దగ్గరవుతున్నాడు. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఎలా ఉంది ఏంటని నిన్ను కంగారుగా అడుగుంటాడు కదూ. నా గురించి జాగ్రత్తలు కూడా చెప్పుంటాడు కదూ అత్తయ్య. శారదకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఈ పిచ్చిదానికి నేనేమని చెప్పాలి? ఇంత దారుణం నా కళ్ళ ముందు జరుగుతున్నా నేనేమీ చేయలేకపోతున్నాను. దీన్ని ఆపేదెలా? నా భర్త కొడుకు కలిసి ఈ అమాయకురాలు జీవితాన్ని ఇంత దిగజార్చేశారు. మహారాణిలా ఆనందంగా కోట్ల ఆస్తితో బతకాల్సిన పిల్ల ఈ పెళ్లి కాకపోయింటే కొంతకాలం బాధపడి తర్వాత తనను మనస్ఫూర్తిగా ఇష్టపడేవాడిని పెళ్లి చేసుకుని మహారాణిలా బతికేది కావచ్చు. కానీ ఇప్పుడు దాని జీవితాన్ని నాశనం చేశారు. దాని డబ్బుని లాక్కుంటున్నారు. వీళ్ళని నేను ఆపేదెలా? ఇందు, నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ధైర్యంగా ఉండాలి. నీ జీవితంలో ఏం జరిగినా సరే నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను. ఎప్పుడు దిగులు పడనని, మానసిక ధైర్యం కోల్పోనని నాకు మాటివ్వు. డాక్టర్ ఏం చెప్పాడో తెలుసా? నువ్వు చాలా వీక్గా ఉన్నావని. నువ్వు రాజు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇందు, ప్రేమ, పెళ్ళి ఇదొక్కటే జీవితం కాదు. ఆడపిల్ల అయినంత మాత్రాన అలా బలహీనంగా ఉండకూడదు. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నిన్ను నువ్వు బలహీనపరుచుకోకూడదు. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎందుకత్తయ్యా అంత బెంగ పెట్టుకున్నావు? బావ మారుతున్నాడు కదా, ఇంకా నేనెందుకు దిగులు పడతాను? నాకు చాలా ధైర్యం వచ్చింది. బావా, వాడు మారకపోతే నువ్వు బతకవా? వాడు మారినా మారకపోయినా నీ జీవితం నీదే. నువ్వు సంతోషంగా ఉండాలి. నీ జీవితంలో కావాల్సినవన్నీ చేసుకోవాలి. అంతేకాని ఇప్పుడు ధైర్యం వచ్చిందని మళ్ళీ వాడిని ఏమన్నా తిడితే బాధ వచ్చిందని మానసికంగా దిగులు పడుతూ కూర్చుంటావా? అలా వద్దు. నేను చెప్పేది అర్థం చేసుకో ఇందు. ఇందు, అత్తయ్య తన గురించి కంగారు పడుతోందని, తన క్షేమం కోసం ఆరాట పడుతోందని అర్థం చేసుకుంది. శారద చెప్పిన దానికి మౌనంగా తల ఊపి మాట్లాడక ఊరుకుంది. 4 రోజుల్లో కోలుకుంది ఇందు. చలపతి చెప్పిన విధంగా పేపర్లు తెప్పించాడు. దానిపై ఇందు సంతకాలు చేయాలి. జరుగుతున్నదేమిటో అందరికీ తెలుసు, ఇందుకి తప్ప. అమ్మా ఇందు, ఈ రోజుతో నా బాధ్యత పూర్తయింది. నీకు లీగల్గా నీ ఆస్తి పత్రాల్ని నీ పేరు మీదకి మార్పించి నా బాధ్యతను తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ అమ్మా నాన్న రాసిన వీలునామా ప్రకారం నీకు 21 ఏళ్ళు నిండాయి కాబట్టి ఈ ఆస్తి మొత్తాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఇది నీది, నీతో పాటు నీ భర్తగా రాజుది. మీ ఇద్దరికీ దీనిపై సర్వ హక్కులు ఉంటాయి. ఇదిగో ఈ పేపర్లు తీసుకొని సంతకాలు పెట్టమ్మా. ఇప్పటితో నాకు గుండెల మీద భారం దిగిపోయినట్టు అవుతుంది. ఎందుకు మావయ్య ఇవన్నీ నాకు? నా పేరు మీదకి మార్పించమని నేను ఎప్పుడైనా అడిగానా? ఇంతకాలం మీరు చూసుకున్నట్టుగానే మీరే చూసుకోండి, లేదా బావకు అప్పగించండి. నేనేం చేసుకోను దీన్ని? అలా అనొద్దు. మీ అమ్మ నాన్న నీకు చెందాలని రాసిన వీలునామా, దాని ప్రకారమే నీకిది అందాలి. మేమెవరం? అయినా మేము నీతో పాటే ఉంటాం కదా ఇందు. అది కాక నీ భర్తకి దీనిపై సర్వ హక్కులు ఉంటాయి. మీ ఇద్దరు కలిసి ఏం చేస్తారో చేసుకోండి.
నాకు మాత్రం ఈ బాధ్యత వద్దు తల్లి. చలపతి చాలా తెలివిగా తనకు ఆస్తిపై ఆశ లేదు అన్నట్టు మాట్లాడడం శారదను చాలా విస్మయానికి గురిచేస్తుంది. ఇందుకు ఏమీ అర్థం కాకపోయినా శారదకు చలపతి స్వరూపం పూర్తిగా తెలిసిపోయింది కదా. దానిని ఆపే శక్తి తనకు లేదని మౌనంగా ఊరుకుంది. కానీ శారదకు గుండెల్లో ఒక అగ్నిపర్వతమే పేలుతోంది. ఇందు సంతకం పెట్టడానికి పేపర్లను చేతిలోకి తీసుకుంది. అంతలో అక్కడికి ప్రియాతో పాటు మరొక వ్యక్తి కూడా వస్తాడు. వాళ్ళు కూడా కొన్ని పేపర్లు తీసుకొస్తారు. రాజ్, ఏంటివి? అవి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ నాన్న. తను ప్రియ, అతని పేరు రాజేష్. ప్రియ స్నేహితుడు, తను కూడా లాయరే. నాకు కొన్ని డాక్యుమెంట్స్ అవసరమయ్యాయి, వాటికి వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. సో అందుకనే తీసుకొచ్చారు. చలపతి చాలా సంతోషపడ్డాడు. తన ఆలోచనలన్నీ కొడుకు బాగా అర్థం చేసుకున్నాడని, అంతా తను అనుకున్నట్టుగానే సవ్యంగా జరుగుతుందని సంతోషంలో ఉన్నాడు. అన్ని పేపర్లు కలిపి ఇందుకిచ్చి సంతకాలు పెట్టించుకుంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత రాజ్ తండ్రికి పేపర్లను చేతికిస్తూ, చూడు నాన్న, డాక్యుమెంట్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో, నువ్వు అనుకున్నట్టుగా అన్నీ జరిగాయో లేదో ఒకసారి పరిశీలించి చెప్పు. ఆ తర్వాత మనం చేయాలనుకున్న ఫర్దర్ ప్రాసెస్కి వెళ్దాం. ఇందుకు ఏమీ అర్థం కావడం లేదు. ఇందులో అంత పరిశీలించాల్సింది ఏమిటా అనుకుంటూ ఉంది మనసులో. చలపతి డాక్యుమెంట్లను చూస్తాడు. ఒక్కసారిగా చలపతి షాక్ తింటాడు. కారణం, ఆస్తి మొత్తం ఇందు పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యింది. కానీ అందులో చాలా మార్పులు జరిగాయి. ఏంటి రాజ్ ఇది? ఇందులో మనం అనుకున్నట్టుగా లేదే. చాలా మార్పులున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చూడు. అవన్నీ నా దగ్గర నుంచే వచ్చాయి నాన్న. వేటి గురించి మాట్లాడుతున్నావు? ఆస్తిపై నాకు ఏ హక్కు ఉండదు అనే విషయం గురించా? లేక ఏదైనా పరిస్థితుల్లో ఎప్పుడైనా ఇందు చనిపోతే ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి వెళ్ళిపోతుంది అన్న విషయం గురించా? దేని గురించి మాట్లాడుతున్నావు నాన్న? చలపతికి దిమ్మ తిరిగిపోయింది. తను అనుకున్నదొకటి, అక్కడ జరిగిందొకటి. ఆశ్చర్యంగా నుంచుండిపోయిన చలపతితో రాజ్, నాన్న, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. చాలా తప్పుగా ఆలోచించారు. అందుకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని, మీ దుర్మార్గాన్ని దుర్మార్గంతోనే ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇలా చేశాను. ఇప్పుడు ఆస్తి మొత్తం ఇందు పేరునే ఉంటుంది. తనే ప్రొపరేటర్. నాకు అందులో ఏ మాత్రం వాటా లేదు. నాకు ఎటువంటి హక్కులు కూడా రావు. తర్వాత ఇందు చనిపోతే అది మొత్తం ఒక ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ఆ ట్రస్ట్కి కూడా నేను ఇందునే చైర్మన్. సో ఈ భోగభాగ్యాలన్నీ మనకి ఇందు బతికుంటేనే వస్తాయి. తను చనిపోతే మనం రోడ్డున పడాల్సిందే. నువ్వు ఏ ఆస్తినైతే ఇంతకాలంగా అనుభవిస్తూ దర్జాగా బతుకుతున్నాను అని అనుకుంటున్నావో అది నీ చేతిలో ఉండాలంటే ఇందు బతికి ఉండాల్సిందే. ఈ మాట అండర్లైన్ చేసుకున్నానా? శారదకు ఏమీ అర్థం కావడం లేదు. రాజ్, జరిగిందేంటో మాకు స్పష్టంగా చెప్పు. నాకేమీ అర్థం కావడం లేదు. చెప్తానమ్మా. ఆ రోజు నీతో మాట్లాడాను, నాన్నకి ఏదో ఒక విధంగా నచ్చ చెప్తాను అని, నాన్నను ఒప్పిస్తానని. అప్పుడు నేను నాన్న గది దగ్గరకు వెళ్ళాను. ఆ సమయంలో నాన్న ఫోన్ మాట్లాడుతున్నాడు లాయర్తో. ఆ మాటలు వినిపిస్తూనే నేను గుమ్మం బయట ఆశ్చర్యపోయి నుంచుండిపోయాను. మా వాడు ఎవరినో ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నేనైతే ఎమోషనల్గా 4 మాటలు చెప్పి
నేను చెప్పింది చేస్తాను అన్నట్టుగా మాట తీసుకున్నాను అనుకోండి. కానీ ఒకవేళ వాడు ఆ మాట మీద నిలబడకపోతే, ప్రేమ కదా, ఇందుని చేసుకోను, ఆమెనే చేసుకుంటాను అని పట్టుబడితే, అప్పుడు అనుకున్నదంతా తిరగబడుతుంది. వాడు చేసుకోకపోతే ఇందును ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు ఆస్తి మొత్తం చేజారిపోతుందయ్యా. ఇంతకాలం నేను అనుకున్నవన్నీ కుప్పకూలిపోతాయి. నేను అనుభవించిన భోగభాగ్యాలు నా చేతుల్లో నుంచి జారిపోతాయి. ఏదో నా మీద జాలిపడి ఇందు నాకు ఎంతో కొంత ఇవ్వచ్చు. కానీ నాకు అది కాదు కదా కావాల్సింది. ఇంత ఆస్తిని కాపాడుతూ ఆ పిల్లని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది ఈ ఆస్తి కోసమే కదా. అలాంటిది దీన్ని నా చేతుల్లో నుంచి చేయి జారిపోనివ్వను. ఒప్పుకున్నాడు కానీ వాడు మాట మీద నిలబడతాడా లేదా అని నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అందుకేనండి నేను మొదట్లోనే చెప్పాను, ఏ యాక్సిడెంట్లోనో ఇందు చనిపోతే అప్పుడు ఆస్తి మొత్తం మీకే దక్కేది. మీరు గార్డియన్ కాబట్టి. ఆ మాట నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోలేదు. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు వచ్చేస్తాయి కదా. మరి ఇప్పుడు నిజంగానే తను ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడానికి మీ అబ్బాయి సిద్ధపడతాడని నమ్మకం ఏంటి? అది కాదయ్యా లాయరు. అలా జరిగి ఉంటే అందరూ నన్ను అనుమానించేవారు. మనం ఎంత జాగ్రత్త పడినా విషయం బయటకు వస్తుంది. అప్పుడు నేను వెళ్ళి జైల్లో కూర్చోవాలి. అందుకే కదా ఇంతకాలం ఓపిక పట్టింది. అయినా చిన్నప్పటి నుంచి ఇందునే పెళ్లి చేసుకోవాలని వాడికి చెబుతూనే వచ్చాను. అయినా వాడి మనసు ఇలా మళ్ళింది. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించు. అవన్నీ వింటున్న నేను, నాన్న ఇందుని పెంచి పెద్ద చేయడానికి, నాకిచ్చి పెళ్లి చేయాలి అని పట్టుపట్టడానికి కారణం ఏమిటో పూర్తిగా అర్థం చేసుకున్నాను. నాన్న, నేను వింటున్నదంతా నిజమేనా? ఓ, నువ్వెంతసేపు అయింది వచ్చి? అయితే మొత్తం విన్నావన్నమాట. మంచిదే అయింది. నిజమే రాజ్, నేను ఇందుని పెంచి పెద్ద చేసిందే ఇది మన చేతిలో ఉంటుందని. నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నది కూడా అందుకే. మా అక్క బావ నన్ను గార్డియన్గా అయితే పెట్టారు కానీ ఇందులో నాకు రూపాయి కూడా రాయలేదు. నేను ఎంతో కాలం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేశాను. ఆ కారణం వల్ల నన్ను గార్డియన్గా అయినా పెట్టారు. ఈ ఆస్తిని వదులుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఏదైనా నీ సంతోషం కోసమే కదా. అర్థం చేసుకో రాజ్. ప్రేమ దోమ ఇవన్నీ జీవితంలో చెప్పుకోవడానికే తప్ప బతకడానికి పనికిరావు. అదే ఇందుని చేసుకుంటే బోలెడంత ఆస్తి, డబ్బుంటే గౌరవం, విలాసవంతమైన జీవితం. ఇంతకంటే ఏం కావాలి? తండ్రి మాటలకు ఆశ్చర్యపోతూ మౌనంగా నుంచున్నాడు రాజ్. ఇందు గురించి మీరు ఇలా ఆలోచిస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు నాన్న. తనంటే మీకు చాలా ప్రేమ అని అనుకున్నాను. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకేమీ అర్థం కావడం లేదు. అయినా ఇంత ఆస్తి ఉన్నా సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నప్పుడు నేను ఎప్పుడు బాధపడుతూనే ఉండాలి కదా. నిజానికి ఈ విషయమే చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా కన్విన్స్ చేయాలని అనుకునే నేను ఇక్కడికి వచ్చాను. కానీ అర్థమైంది. అంతే, ఈ వయసులో మీకు ప్రేమ చాలా గొప్పగా కనిపిస్తుంది. సరే, నువ్వన్నట్టు నువ్వు ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ కానీ ఆమెతోనే జీవితం గడుపుతూ కానీ ఇప్పుడు మాత్రం ఇందుని పెళ్లి చేసుకో. చూడు రాజ్, నువ్వు ఇందుని పెళ్లి చేసుకుంటే తన భర్తగా ఈ ఆస్తిపై సర్వ అధికారాలు నీకు వస్తాయి. నిజం చెప్పాలంటే నేను గార్డియన్గా ఉన్నప్పుడు ఇందు చనిపోతే అప్పుడు ఈ ఆస్తి మొత్తానికి నేనే పూర్తి అధికారిని అయ్యుంటే వాడిని. కానీ అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అనుమానం వస్తుంది, నేను ఇంత గొప్పగా దాన్ని పెంచి పెద్ద చేశానని. అదంటే నాకు ఎంతో ప్రేమని చుట్టుపక్కల అందరూ నమ్మితేనే కదా ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నన్ను అనుమానించకుండా ఉంటారు. అందుకే నేను దానికంటే ఆ గొడవల కంటే పెళ్లి చేసి ఈ ఆస్తిని కాపాడుకోవాలి అని మొదటి నుంచి అనుకున్నాను. కానీ విధి మరొకలా ఉంది.
నువ్వు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అంత బలంగా కోరుకుంటున్నావు కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడు కూడా ఇందు చచ్చిపోతే ఆస్తి మనదవుతుంది, కానీ అందరూ అనుమానిస్తారు. అదే నువ్వు తనని పెళ్లి చేసుకున్నాక పూర్తి అధికారాలు నీకు వచ్చిన తర్వాత ఇందుకేమైనా జరిగిందనుకో, అప్పుడు అప్పుడు మనం ఏదో చేశామని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి అల్లారు ముద్దుగా పెంచాం కాబట్టి, ఇంత ఘనంగా పెళ్లి చేశాం కాబట్టి అప్పుడు నీపై అందరూ సానుభూతి చూపిస్తారు. ఇంత సంతోషకరమైన జీవితం గడిపే యోగం లేదని, ఇంత మంచి భర్త దొరికినా వీధి బాగోలేదని అందరూ అనుకుంటారు. దానిపై జాలి పడతారు, నీపై సానుభూతి చూపిస్తారు. నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ ఆస్తిని కూడా సొంతం చేసుకుని సంతోషంగా ఉండు. అంతేకాని మూర్ఖంగా నేను చెప్పింది అర్థం చేసుకోకుండా మాట్లాడొద్దు. అప్పుడు అర్థమైందమ్మా నాన్న ఎలాంటి వాడు అన్న విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తిని వదులుకునే ఉద్దేశంలో లేడు అని. నేను కరాఖండిగా పెళ్లి చేసుకోను అని చెబితే ఇందుని ఏం చెయ్యడానికైనా నాన్న సిద్ధంగా ఉన్నాడని. చివరకు పెళ్లి చేసుకొని తర్వాత ఆస్తి చేతికొచ్చాక తనను ఏం చేసైనా మనం సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాడని తెలుసుకున్న నేను మొదట చాలా బాధపడ్డాను. తర్వాత ఇందుని కాపాడాలని నిర్ణయించుకున్నాను. నాన్నకి నేను పెళ్లికి ఒప్పుకుంటున్నానని, నాన్న చెప్పింది నేను సమర్థిస్తున్నానని చెప్పాను. నిజం బయటపడితే ఎవరికైనా తెలిస్తే ఇందు ప్రాణానికి ప్రమాదమని చాలా భయపడ్డాను. ఇందుతో కోపంగా అయిష్టంగా అందుకే ప్రవర్తించాను. నేను అలా ఉండకపోతే నాన్నకి నాపై అనుమానం వస్తుంది. నేను అనుకున్నది జరిగే వరకు ఇందుకి ఎటువంటి ప్రమాదం రాకుండా తనని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కనిపెట్టుకుంటూనే ఉన్నాను. నిర్ణయించుకున్న తర్వాత మొదట ప్రియ దగ్గరికి వెళ్ళాను. ప్రియతో జరిగిందంతా చెప్పాను. ప్రియా, ఈ పరిస్థితుల్లో ఇందుకు నేను తోడుగా ఉండాలి. తనను పెళ్లి చేసుకుని తీరాలి. అప్పుడే నేను ఏదైనా చేయగలను. ఒకవేళ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే మా నాన్న తనను ఖచ్చితంగా చంపేస్తాడు. ఇది నేను ఊహించలేదు. మా నాన్నకు తనంటే ఎంతో ప్రేమ అనుకున్నాను. మా నాన్న చెప్పింది విన్నాక నాకు నేను ఏం కోల్పోయినా పర్వాలేదు, ఇందుకి మంచి జరగాలని అనిపిస్తుంది. ఐఎమ్ సో సారీ ప్రియా. నేను కూడా ఎంతో బాధపడినా ఇందుకు న్యాయం చేయడమే ఇప్పుడు ముఖ్యమని భావిస్తున్నాను. ఇప్పుడు నేను మా నాన్నతో చెప్పిన వాటన్నిటికీ సరే అంటాను. ఆస్తి చేతికొచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా ఇందుని చంపైనా సరే మళ్ళీ నేను కోరుకున్న జీవితం నేను పొందుతానని నాన్న నమ్మేలా నేను చేస్తాను. అప్పుడే నాన్న ఇందు గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటాడు. ఈలోపు నీ స్నేహితుడు ఉన్నాడు కదా రాజేష్, తనతో నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేయించు. ఏ ఆస్తి కోసం అయితే మా నాన్న తనను చంపాలని అనుకుంటున్నాడో, తనను ఇంత మోసం చేశాడో, ఆ ఆస్తిలో రూపాయి కూడా మా నాన్నకు కానీ నాకు కానీ దక్కడానికి వీలు లేకుండా నేను చేస్తాను. ఈ పని ఇందుని పెళ్లి చేసుకుంటేనే చేయగలను. ఒక అవుట్ సైడర్గా నేను ఇవేమీ చేయలేను. అందుకే నేను దీనికి సిద్ధపడవలసి వస్తోంది. నన్ను అర్థం చేసుకుంటావు కదూ? ఎస్ రాజ్, నాకు నీ బాధ అర్థమైంది. ఒక ఆడపిల్లగా ఇందు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నీకు నేను ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాను. ఈ జన్మకి ఇంతే అనుకుంటాను. తనను కాపాడడం కోసం మన ప్రేమని త్యాగం చేద్దాం. ఈ పరిస్థితిలో తనకు నీ తోడు చాలా అవసరం. నాకంటే ఇందుకే నీ తోడు అవసరం ఎక్కువ. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. చాలా బాగా ఆలోచించావు. ఇంత మంచి వ్యక్తి నా జీవితంలో మరచిపోలేని ఒక జ్ఞాపకమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. నా వంతు సహాయం నేను తప్పకుండా చేస్తాను. నువ్వు చెప్పిన సమయానికి నీకు కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ
నేను రెడీ చేయిస్తాను రాజ్. కానీ నువ్వు మనస్ఫూర్తిగా ఇందుని స్వీకరించాలి. తనను ఎప్పుడు బాధ పెట్టకూడదు. అలా చేస్తానని నాకు మాట ఇవ్వు. అలా ప్రియ హెల్ప్ కూడా తీసుకొని తనని కూడా కన్విన్స్ చేశాకనే ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. విషయం బయట పెడితే నాన్న ఇందుని ఏం చేస్తాడోనన్న భయంతో నాలో నేనే మౌనంగా బాధపడ్డాను. ఈ పని జరిగేదాకా విషయాలేవి బయటకు రాకూడదనే అంత కఠినంగా ప్రవర్తించాను. నీ కొడుకు ఆస్తి కోసం వెంపర్లాడేవాడు కాదమ్మా. నీ పెంపకం సరైనదే. నువ్వు కోరుకున్నట్టు ఇందు గంటలో కన్నీరు రాకుండా చూసుకునే బాధ్యత నాది. శారద ఆనంద బాష్పాలు కారుస్తోంది. తన నమ్మకం నిజమైంది. తన కొడుకు ఎంతో ఉన్నతంగా ప్రవర్తించాడు. భర్త క్రూరంగా ఉన్నాడని తెలిసినా కొడుకు చేసిన పని శారదకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇందు జరుగుతున్నదంతా చూసి ఆశ్చర్యపోయింది. మేనమామ ఇటువంటి వాడని, తన ఆస్తి కోసం ఇన్ని చేశాడని తెలిసి ఇందు చాలా బాధపడింది. ఇందు, నేను ప్రియని ప్రేమించిన మాట నిజమే. కానీ నీపై ద్వేషం మాత్రం ఎప్పుడూ లేదు. నిన్నెప్పుడు ఒక ఫ్రెండ్గా, ఒక అమాయకురాలిగా నా మనసులో ముద్ర వేసుకున్నాను. ఇది కేవలం నిన్ను కాపాడడం కోసమే అని మాత్రం అనుకోకు. నేను మనస్ఫూర్తిగా నిజంగా నిన్ను ఇష్టపడ్డాను. నేనంత బాధ పెడుతున్నా నువ్వు నా మనసు గెలుచుకోవడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నం నా మనసును తాకింది. నీతో నిజం చెప్పలేకపోయినా ప్రతిరోజు నువ్వు నా చుట్టూ తిరుగుతూ నాకు అన్నీ చేసి పెడుతున్నప్పుడు నేను నిన్ను పూర్తిగా నా మనిషిగా స్వీకరించాను. ఇందు, నీపై ప్రేమతో నిన్ను బాధ పెడుతున్న ప్రతిసారి ఎంత బాధపడ్డానో తెలుసా? నువ్వు అమాయకురాలివే కాదు, చాలా మంచిదానివి. నీ అంత ప్రేమించే భార్య నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. నాన్న చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు ఎప్పుడు కన్నీరు పెట్టకుండా నేను చూసుకుంటాను. నాకంతా ఆశ్చర్యంగా ఉంది బావా. కానీ నువ్వు నా కోసం ఇంత ఆలోచించి ఇదంతా చేసావు చూడు, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మావయ్య ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆస్తి కావాలంటే మావయ్యకే ఇచ్చేయి బావా, నాకేమీ వద్దు. నేనెప్పుడు ఈ ఆస్తి చూసుకుని పొంగిపోలేదు. దానితో నాకు పని కూడా లేదు. నువ్వే నీకు ఏ హక్కులు లేవని రాసిచ్చినప్పుడు నేనేం చేసుకుంటాను చెప్పు? అంతా మావయ్యకే ఇచ్చేసేయి. మావయ్యను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మావయ్య ఏమనుకుని పెంచినా నేను ఆయన మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాను, నా తల్లిదండ్రులతో సమానంగా. కానీ మావయ్య మనసులో ఇలా ఉందని మాత్రం ఎప్పుడూ ఊహించలేకపోయాను. ఈ ఆస్తితో నాకేం పని లేదు, ఇచ్చే బావా. నో ఇందు, అలా అనొద్దు. ఇది నీ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్ము. అది నీకు చెందాలని వాళ్ళు కోరుకున్నారు. ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్నది నీ ఇష్టం. కానీ ఇది నీకే దక్కాలి. నిన్ను చంపాలని కూడా అనుకున్న వాళ్లపై ఇంకా నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావంటే నీదెంత మంచి హృదయం. అందుకే రాజు లాంటి వాడిని నీ సొంతం చేసుకోగలిగావు. సారీ ప్రియా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియా. నువ్వు కూడా మావకి చాలా హెల్ప్ చేసావు. కానీ మీ ఇద్దరి ప్రేమ నా వల్ల విడిపోయింది కదూ. అదంతా ఏం మనసులో పెట్టుకోవద్దు. రాజ్ చెప్పాడు కదా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించానని. నీ అమాయకత్వంతో, మంచితనంతో తన మనసు గెలుచుకున్నావు. నేను కూడా అదే కోరుకున్నాను. ఇక ఆ విషయాలన్నీ మర్చిపోయిందు. మనం మంచి ఫ్రెండ్స్, అంతే. అలా రాజ్ తండ్రికి బుద్ధి చెప్పి ఇందుని కాపాడాడు. శారదకు తన పెంపకానికి ఒక అర్థం తీసుకొచ్చాడు. చలపతి జరుగుతున్నదంతా చూస్తూ ఆశ్చర్యంగా నుంచోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఏళ్ల తరబడి కలలు కన్నాడు. కానీ అనుకున్నది ఏదీ జరగలేదు. ఏమీ చేయగలిగే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు
ఇందు బతికుండడం తనకు చాలా అవసరం. లేకపోతే ఆ భోగభాగ్యాలన్నీ తనకుండవు. ఏ ఇందునైతే చంపైనా తను మొత్తం చేతిలోకి తీసుకోవాలి అనుకున్నాడో, ఇప్పుడు అదే ఇందు నిండు నూరేళ్లు క్షేమంగా బతికుండాలని కోరుకోవాల్సిందే. ఇంత చేసిన ఇందు చలపతిని బయటకు వెళ్ళిపోమ్మని అనలేదు, అసహించుకోలేదు. ఎప్పట్లాగా ప్రేమని చూపించింది. అది ఇందు గొప్పతనం. రాజ్ తనను ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు. తన జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సంతోషంగా సాగిపోయింది. చలపతి మాత్రం ఆ ఇంట్లో దోషిగా, తప్పు చేసిన వాడిలా ఎప్పుడు తల దించుకునే కాలం వెళ్ళదీశాడు. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.